హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే షాపింగ్కి బయలుదేరామన్నమాట. ముందు 3 days ముందు నైట్ బయలుదేరాము. వర్షం పడింది, షాపింగ్ చేయలేదు అన్నాం కదా. ఇంకా అందుకనేసి కూకట్లపల్లి సైడ్ వెళ్ళామన్నమాట. మేము ఫోరం మాల్ వెళ్ళాము. ఇంకా జూడియోలో అయితే అసలు ఎప్పుడు తీసుకోము, కానీ పిల్లలు 1 time తీసుకున్నారు, బాగాలేవనేసి అన్నారు. అక్కడ ఒక జూడియో ఉంటే చూసాము. అక్కడైతే ఒక ఫ్రాక్ నచ్చి తీసుకున్నాం అనమాట. ఇంకా తర్వాత అయితే ఫోరం మాల్కి వచ్చేసాము. ఇంక ఇక్కడ ఏంటంటే అన్ని బ్రాండెడ్వి ఉంటాయి కదా, మనకి ప్రతి బ్రాండ్ ఉంటాయి మాల్లో అనేసి ఇంకా పిల్లలకి అయితే ప్యాంటలూన్స్లో బాగా నచ్చినాయి. మా పిల్లలకి అయితే చెరీ 4 dresses తీసుకున్నారనమాట. పండగ ఉంటేనే షాపింగ్ చేయాలి అనే రూల్ అయితే మా ఇంట్లో అయితే ఏం లేదు. పండగ ఉన్నా లేకపోయినా మాకు నచ్చితే ఏదన్నా మోడల్ వస్తే స్టాక్ వస్తే తీసేసుకుంటాం. మా నలుగురికి అంతే అలవాటు అనమాట. ప్యాంటలూన్స్లో అయితే మా పిల్లలకి బాగా నచ్చినాయి. ఇంకా మ్యాక్సిమం వాళ్ళు షాపింగ్ అక్కడే చేశారు. నేనైతే అక్కడ ఒక టాప్ తీసుకున్నాను. తర్వాత అయితే స్టైల్ యూనియన్లో నాకు బాగా నచ్చినాయి అన్నమాట. ఇంకా జూడియోలో అయితే ఇంకా ఒక ఫ్రాక్ తీసుకున్నాము. జూడియోలో ఎందుకో సేమ్ అందరూ అవే వేస్తారు అని ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఎక్కువ అక్కడైతే అంతేం నచ్చలేదు. ఇంకా మాల్స్కి ఎందుకు వెళ్తామంటే బేసిక్గా వెరైటీ ఎక్కువ ఉంటుంది, ప్లస్ యూనిక్గా అనిపిస్తాయి. ఇంకా పిల్లలైతే అక్కడే తీసుకున్నారు. మేము ఆల్మోస్ట్ 7కి వెళ్తే 9:30 అయిపోయింది. షాపులన్నీ క్లోజ్ చేశారు. సో పిల్లల షాపింగ్ అయింది కొంచెం. నేను ఒక 3-4 టాప్స్ తీసుకున్నాను. ఇక్కడ ఏంటి అంటే రీల్స్లో బాగా హల్చల్ చేస్తుంది కదా పొరిగింటి చేపల పులుసు అని. మెయిన్ అయితే ఇది తినాలని వచ్చామన్నమాట. ఇంక ఇక్కడే షాపింగ్ చేసుకొని ఇక్కడే తిన్నాము. ఎందుకంటే మనకి 3 కర్రీస్ 300 రూపీస్, రైస్ చిన్నదే ఇది, కానీ చాలా అంటే చాలా ఓకే అనిపించింది. 300కి ఓకే అని అనిపించింది. మేమైతే 11 అయింది నైటు. సో మా హస్బెండ్ షాపింగ్ చూడండి ఎన్ని డ్రెస్సులు తీసుకున్నాడో. బర్త్డే, మ్యారేజ్ డే ఉందని చూపినివ్వడు అసలు. ఆయన లేగక ముందే కనీసం కవర్లన్నా షూట్ చేద్దామనేసి నేను షూట్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ వాళ్ళు చాలా డ్రెస్సెస్ తీసుకున్నాడు. ఇంకా 1 yearకి సరిపడా ఒకటేసారి తీసుకున్నాడు అనమాట. ఇంకా 2-3 అకేషన్స్ ఉన్నాయి కదా అనేసి. జెంట్స్ ఎక్కువ షాపింగ్ చేయరు, లేడీసే చేస్తారు కదా అది ఇది అనేసి అంటారు. మా ఇంట్లో అయితే రివర్స్ అనమాట. మాకు ఈక్వల్గా చేస్తాడు. అంతకుముందు మా పాప ఫంక్షన్ వీడియోలో కూడా చెప్పాను. మేము ఎలా తీసుకున్నామో శారీసు, వర్క్ బ్లౌజ్ అంత ప్రైజ్లో మా వారు కూడా తీసుకున్నారనమాట. చాలామంది అంటారు కదా జెంట్స్కి అసలు షాపింగ్ అవసరం లేదు, ఒక డ్రెస్ ఉంటే చాలా అది ఇదని. కానీ మా ఇంట్లో అట్లా లేదు. మేము 50,000కి తీసుకుంటే ఆయన 50,000కి తీసుకుంటాడు. అట్లా అనమాట. సేమ్ అట్లా చేస్తాడు మాతో ఈక్వల్గా షాపింగ్ అయితే. ఇంకా కొంచెం మా పిల్లలు ఈయన బ్రాండ్ అంటారనమాట. బ్రాండ్ బాబులాగా. నేను అట్లా ఏముండను. కొన్ని బ్రాండెడ్ వెళ్తా, కొన్ని నార్మల్ వెళ్తా, కొన్ని సింపుల్గా వెళ్తా. అకేషన్గా తగ్గట్టు మనం వెళ్ళే పర్సన్స్ని బట్టి నేను అట్లా వెళ్తాను. ఇంకా ఆ రోజు 4 టాప్సే తీసుకున్నానని చెప్పాను కదా. ఇంకా తర్వాత అయితే మళ్ళీ 3 days గ్యాప్ ఇచ్చి నేను సౌత్ ఇండియాకి వచ్చాను అనమాట. కొంచెం మా పాప కాలేజీలో వర్క్ ఉంటే చూసుకొని ఇంకా బైక్ మీద అయితే మా పాప నేను వచ్చేసి సౌత్ ఇండియాలో నా కలెక్షన్ బాగా నచ్చింది. అక్కడ ఆల్రెడీ 3-4 టాప్స్ తీసుకున్నా, ఇక్కడ కొన్ని తీసుకుందామని వచ్చామన్నమాట. ఇక్కడైతే ఇంకా 2 శారీస్ తీసుకున్నా, ఇంకొక 3 టాప్స్ తీసుకున్నా, ఇంకా కొన్ని తీసుకున్నాలే. ఇంకా అవన్నీ అయితే వీడియోలో చూపించలేదు. కొన్ని చూపించాను, కొన్ని చూపించలేదన్నమాట. ఇంకా మా పిల్లలు అయితే అస్సలు చూపించనివ్వరు అనమాట వీడియోలో. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి మా ముందే రివీల్ చేస్తావా మమ్మీ మేము తీసుకున్నాయి అనేసి అంటారు. అందుకనేసి నేను చూపించలే. అసలు మీరు కూడా చూపించవచ్చు కదా, ఇంకా వ్లాగ్ మంచిగా పెద్దది అవుతుంది అంటే, లేదు మమ్మీ మాకు ఇష్టం ఉండదు అంటారనమాట. సో అందుకనేసి మా హస్బెండ్ మా పిల్లలే చూపించలా. ఓన్లీ నేను తెచ్చుకున్న కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నా. నీ ఛానల్ నీ వీడియో కదా, నువ్వే పెట్టేసుకో అంటారు. అప్పటికి మేము 3కి పోతే 6 అయింది సౌత్ ఇండియాలో. ఇంకా కింద అయితే ఫుడ్ ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఆర్డర్ ఇచ్చి వచ్చేసరికి 20 minutes టైం పడుతుంది కదా. ఈలోపు నైటీస్ కూడా మేము ఆల్టరేషన్కి ఇచ్చామన్నమాట. ఇంకా ఫుడ్ వచ్చి తినేలోపు ఇంకా ఇది కూడా అయిపోతుంది కదా అనేసి ఫ్రాక్ మోడల్ ఇచ్చా కాబట్టి అది కొంచెం మెజర్మెంట్ తీసుకొని స్టిచ్చింగ్ చేయడానికి 20 minutes టైం పడుతుంది. ఇంకా
ఇక్కడ ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఈ ఫుడ్ వచ్చేలేపు నైటీస్ కూడా ఆల్టర్నేషన్ చేయమని ఇచ్చానమాట. బాగా లెంత్ ఎక్కువ ఉన్నాయి, కొంచెం కట్ చేసి స్టిచ్ చేయమని ఇచ్చాను. 20 minutes టైం పడుతుంది అన్నారు. ఇంకెక్కడ పోయినా మంచూరియా ఆర్డర్ చేసుకున్నాం. మంచూరియా అది నాకైతే ఐస్ క్రీమ్, ఎక్కడ పోయినా ఐస్ క్రీమ్ ఉండాల్సిందే నాకైతే. ఇంకైతే వర్షం పడేలాగుంది, బైక్ మీద వచ్చామన్నమాట. ఇది కొత్తపేట సౌత్ ఇండియా. నేనైతే ఎక్కువ మా పిల్లలకి దీనిలోనే తెస్తా, అంటే క్లాత్ బాగుంటుంది, రీజనబుల్గా అనిపిస్తుంది అనమాట. నా షాపింగ్ నేనేం తీసుకున్నాను అనేసి చూపిస్తున్నాను. ఈ శారీ కట్ వర్క్ వచ్చి క్రీమ్ అండ్ రెడ్ ఫ్లవర్స్ వచ్చింది, సాటిన్ సిల్క్లో అనమాట. ఇప్పుడు ఎక్కువ ఈ క్లాత్ ట్రెండింగ్లో ఉంది. నాకైతే బాగా నచ్చింది చూడడంతో, క్రీము ఆరెంజ్ ప్లస్ హ్యాండ్స్ వచ్చేసి. అసలు ఈ శారీస్కి నేను ఎట్లా డిజైన్ చేయించుకున్నాను అనేది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు 4 బ్లౌజులు ఉన్నాయి, 4 డిజైన్ చేయించుకుంటున్నాను. అవి 4 చూపిస్తాను, అంటే సింపుల్గా ఎలా స్టిచ్ చేయించుకుంటానని చూపిస్తాను. నాకు ఎక్కువ ఎందుకో జార్జెట్ శారీస్ బాగా నచ్చుతాయి. శారీస్ ప్లెయిన్ ఉండాలి, బ్లౌజ్ హైలైట్ అవ్వాలన్నమాట. నాకు అలాంటి శారీస్ నచ్చుతాయి. ఇది వచ్చేసి లైట్ మైదా కలరు, పెసరపచ్చ అంటారు కదా, అసలు ఈ కలర్ ఇప్పటి వరకు నాకు లేదు. నేను ఒకసారి శ్రీరామనవమి అప్పుడు వర్క్ బ్లౌజ్ చేయించాను అనమాట, బ్లౌజ్కే జ్యువెలరీ వర్క్తో. సో ఆ బ్లౌజ్ ఈ శారీకి బాగుంటుంది అనిపించింది. 1300 పడింది ఈచ్ వన్. ఆ కింద శారీ కూడా 1300 పడింది, పై శారీ 1300 పడింది. దానికి బ్లౌజులు మంచిగా డిజైన్ చేయించుకోవాలనేసి అనుకుంటున్నాను. ఇవి వచ్చేసి ఇప్పుడు ఫ్రాక్ మోడల్ నైటీస్ ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నాయి కదా, దాంట్లో కూడా రేయాన్ సిల్క్ అనమాట ఇది. అట్లా 2 నైటీస్ తీసుకున్నాను. ఇంకా మనం అక్కడ ఫిట్టింగ్ చేసుకోవచ్చు మన పర్సనాలిటీని బట్టి. కొంచెం ఫ్రీగా ఉండాలన్నా, టైట్ చేసుకోవాలన్నా అక్కడ థ్రెడ్స్ ఇచ్చారు నడుము దగ్గర. నేనైతే 3 నైటీస్ తీసుకున్నా. ఇవి 2 రేయాన్ క్లాత్. నాకు ఎందుకో కాటన్ నైటీస్ అస్సలు నచ్చవు, కాటన్ డ్రెస్సులు అస్సలు నచ్చవు. ఎక్కువ రేయాను, సాటిన్, సిల్క్ ఇట్లానే వాడతా అనమాట. ఇంకా హ్యాండ్స్ కూడా చాలా కంఫర్ట్గా వచ్చినాయి. బాగుంది కదా మోడల్. అది బాగున్నా బాగాలేకపోయినా ఇప్పుడు ఏదైనా మోడల్ నడుస్తుంది అంటే నాకు అది వేసుకోవాలి అని ఉంటుంది ఫస్ట్ నుంచి, అంతే. ఆ మోడల్ ఎట్లయినా ఉండని అది వేసుకోవాలి, ట్రై చేయాలని అనిపిస్తుంది. ఇది వచ్చేసి కాటన్ నైటీ. నేను కాటన్ అసలు వేసుకోను, కానీ మా పాప బ్లూ బాగుంది కదా మమ్మీ, తక్కువ ప్రైజే ట్రై చేయ అనేసి అంది. ఇదైతే 400 పడింది, 4 350 పడింది సంథింగ్. ఆ ఫస్ట్ 2 నైటీస్ అయితే 1800 పడింది ఈచ్ వన్. బాగా కాస్ట్ ఉన్నాయి. 3500లో కూడా ఉన్నాయి నైటీస్. అవి సాటిన్ అనమాట. నాకు ఎందుకో సాటిన్ ఇట్లా అంటుకున్నట్టు ఉంటాయి అనేసి నేను తీసుకోలేదు. అది వచ్చేసి జీన్స్ మీద టాప్స్ అనమాట. 2 టాప్స్, ఇలా ఒకటేమో లైట్ కలరు, ఒకటేమో డార్క్ కలర్, ఇంకా బ్లాక్, బ్లూ, పీచ్ కలరు, ఏ జీన్స్కైనా సెట్ అయ్యేలాగా తీసుకున్నా అనమాట. ఇది వచ్చేసి బ్లాక్ జీన్స్, ఇది మా పాపది. ఇంకా తనది కొంచెం షేడ్ అయిందనేసి తీసుకుంది. ఇది వచ్చేసి నేను బ్లాక్ లెగ్గింగ్ లాగా కాకుండా ఇప్పుడు ఇట్లా కొంచెం లైట్గా ప్లాజో వచ్చేసి కింద లేస్ వస్తుంది కదా, ఈ మోడల్లో ఒక బ్లాక్ ప్యాంట్ తీసుకున్నాను అనమాట. దీనికి ఏంటంటే కొంచెం షార్ట్ టాప్ వేస్తే చాలా లుక్ వస్తుంది. నేనైతే అన్ని వెరైటీస్ డ్రెస్సులు వేసుకుంటాను, నాకేం పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇదే వేసుకోవాలి అదే వేసుకోకూడదని. ఇది వచ్చేసి చెప్పా కదా స్టైల్ యూనియన్లో కూకట్లపల్లిలో తీసుకున్నాను ఒక 3 టాప్స్ అని. అవి ఇవేనమాట, బ్రౌన్ కలర్ అనమాట. నేను మీడియం కలర్ ఉంటా కాబట్టి నేను బ్రౌను ఎట్లా ఉంటుందో ఎప్పుడు ట్రై చేయలేదు, అసలు వేస్తే కదా తెలిసేదని దాని కింద క్రీమ్ లెగ్గింగ్ తీసుకున్నా. ఈ టాప్ ఒకటి తీసుకున్నా, ఇది స్టైల్ యూనియన్లో ఇప్పుడు చూపించే 3 స్టైల్ యూనియన్లో తీసుకున్నా. ఇది వచ్చేసి ఏంటంటే మా పిల్లలు నేను సేమ్ తీసుకున్నాం అనమాట, సేమ్ కలర్. బేబీ పింక్ ఎందుకో చూడడంతో బాగా నచ్చింది వైట్ కాంబినేషన్లో. సో ముగ్గురం ఆల్రెడీ స్టిచ్ చేయించుకున్నాం అంతకుముందు. ఇదైతే రెడీమేడ్లో తక్కువ ప్రైజే ఉంది, ఇది వచ్చేసి 850 పడింది. ముగ్గురం తీసుకున్నాం అనమాట, 3 సైజులు అవైలబుల్ ఉంది, ఎప్పుడన్నా సేమ్ వేసుకుందాంలే అనేసి. ఇది వచ్చేసి సౌత్ ఇండియాలో తీసుకున్నా. ఇది కూడా రేయాన్ సిల్కే, మెరూన్ కలరు, క్రీము. దీనికి కూడా క్రీమ్ లెగ్గింగ్ వేస్తే చాలా బాగుంటుంది, లేదంటే గోల్డ్ కలర్ లెగ్గింగ్ అయినా వేసుకోవచ్చు. నాకు బాగా నచ్చింది అనమాట చూడడంతో. ఇంకా ఇది కూడా తీసుకున్నా.
ఇంక ఇది వచ్చేసి అంతకుముందు షాపింగ్ వీడియో కూడా చూపించాను మీకు 3 months బ్యాకే. ఆల్మోస్ట్ అంతే అయిందనమాట ఈసారి షాపింగ్ కూడా. నేను విడివిడిగా ప్రైస్ చెప్తాను కానీ మొత్తం షాపింగ్ బిల్ ఎంత అయిందని చెప్పాలని అనుకోవట్లేదు. ఇది వచ్చేసి బ్రౌన్ గోల్డ్ కలర్ కాంబినేషన్. ఇది ఎందుకో నాకు చూడడంతో చాలా రిచ్ లుక్గా అనిపించింది. వీనెక్ నాకు ఈ మధ్య ఎందుకో వీనెక్ బాగా నచ్చుతున్నాయి అనమాట. సో అది కూడా తీసుకున్నాను. ఇంక ఇవి వచ్చేసి కొంచెం 800 అనమాట నార్మల్ టాప్స్. ఇంకా మనం ఎక్కడికన్నా వేసుకెళ్ళడానికి ఉంటే కొన్ని ఏంటంటే మా పిల్లలు నేను సేమ్ తీసుకుంటాము. 3 pieces సేమ్ మా పిల్లలు నేను సేమ్ తీసుకుంటాము. మా పిల్లలు ఇద్దరు చాలా హైట్ ఉంటారనమాట. సో కొన్ని ఏంటంటే సేమ్ పీసెస్ తీసుకుంటాము, స్మాల్, మీడియము, ఎక్సెల్ అట్లా. ఇంకా అట్లా 2-3 డ్రెస్సెస్ తీసుకున్నాం అనమాట. సో అందుకనేసి ఇంకా సేమ్ తీసుకుంటాము. అట్లనేసి ఒకళ్ళు వేసుకుంటున్నామని కాదు, కొన్ని పీసెస్ నచ్చినప్పుడు ముగ్గురం సేమ్ వేసుకోవాలని అట్లా తీసుకుంటాం అనమాట. ఇది కూడా నార్మల్ టాపే, 550 పడింది ఇది. ఆ 4 నార్మల్ టాప్స్ సౌత్ ఇండియాలో తీసుకున్నా. ముందు అన్నీ వచ్చి 1000 పడింది. ఇదైతే 1050. ఇదైతే స్టైల్ యూనియన్లో తీసుకున్నా. స్టైల్ యూనియన్లో 3 తీసుకున్నా. అవి 3 1150 పడినాయి అనమాట. సౌత్ ఇండియాలో అన్నీ 1000, 900, కొన్ని 8, ఒక 2, 5 ఇట్లా పడినాయి ప్రైజెస్ వచ్చేసి. ఇంకా వీటన్నిటికీ ఏంటంటే మనం ఎక్కువ బ్లాక్ వైట్ లెగ్గింగ్స్ వాడతాం కాబట్టి నేను 2 బ్లాక్ లెగ్గింగ్స్ తీసుకున్నా, 2 వైట్ లెగ్గింగ్స్ తీసుకున్నా, ఒకటి క్రీమ్ కలర్ తీసుకున్నా, ఒకటి గోల్డ్ కలర్ తీసుకున్నా. ఇవి వచ్చేసి మా పాపకు నైట్ డ్రెస్సెస్ తీసుకున్నాను అనమాట. ఈచ్ వన్ 1200 పడింది. అట్లా 2 తీసుకున్నాను. తర్వాత ఇంకా ఎక్సర్సైజ్కి అట్లా వెళ్తాం కదా, ఇంకా షూస్ కింద కూడా సాక్సెస్ ఒక 4 pairs హాఫ్ కట్ సాక్సెస్ 4 తీసుకుని. ఇవన్నీ లెగ్గింగ్స్ గో కలర్స్ అనమాట. మనం ఎంత బ్రాండెడ్ తీసుకున్నా కానీ 3-4 months మించి అయితే రావట్లేదు కదా. సో ఇంకా అట్లా అనమాట. ఇంకా నార్మల్గా అయితే ఇంకెన్ని రోజులు వస్తాయని నాకు డౌట్ వస్తుంది. ఇంత బ్రాండెడ్లోనే 3-4 months మించి రావట్లేదు. నేను ఎక్కువ రోజులు కూడా ఇట్లా షేడ్ అయ్యే వరకు అసలు ఏం వేయను అనమాట లెగ్గింగ్స్ అయితే. కానీ పిల్లలకైతే బాగా పడుతున్నాయి లెగ్గింగ్స్. ఇంకా దానికి తోడు మనకి ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కానీ 3-4 months మించి అయితే రావట్లేదు. ఇది అనమాట నా షాపింగ్ అయితే. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ షాప్లో నార్మల్ ఈ డ్రెస్ అయితే 800 పడింది. ఈ డ్రెస్ తీసుకున్నాను అనమాట. ముందు రోజు షూట్ చేసేటప్పుడు ఈ డ్రెస్ మర్చిపోయా, అందుకనేసి నెక్స్ట్ డే బెడ్ మీద వేసి చూపిస్తున్నాను అనమాట. బెడ్షీట్ తీసాను ఇంకా వాష్ చేద్దామని, ఇంకా దాని మీద వేసి చూపిస్తాను. నార్మల్గా ఇట్లా కిట్టి పార్టీస్కి ఇట్లా ఇంట్లో వేసుకోవడానికి అట్లా ఓకే అని. అక్కడ ఉన్న కలర్స్లో అయితే కొంచెం ఇదే బెటర్గా అనిపించింది, అందుకే ఇది తీసుకున్నా. ఇంకా 2-3 కలర్సే ఉండే నేను వెళ్ళినప్పుడు. ఇంకా సరే ఈ కలర్ లేదులే అనేసి తీసుకున్నాను అనమాట. ఫైనల్గా అయితే ఇదన్నమాట నా షాపింగు. ఇంకా అకేషన్తో ఏం సంబంధం లేదు, ఎప్పుడు నచ్చితే అప్పుడు తీసుకుంటాము. దీంట్లో మీకు ఏ డ్రెస్ నచ్చిందనేసి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు ఏది సూట్ అవుతుందని కూడా మీ ఒపీనియన్ మీరు చెప్పండి. తర్వాత అయితే పాప కాలేజీకి వెళ్తుంది కాబట్టి తనకి స్కూల్ డ్రెస్ మీదకి షూస్ బ్లాక్ కలర్లో ఇట్లా 3 types తీసుకున్నాను అనమాట. ఇదన్నమాట నా షాపింగ్ వీడియో. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.